ప్రజలు అన్ని పాత్రలు ఇచ్చినారు. 10 ఏళ్ళు అధికారం ఇస్తే ఇదే హైదరాబాద్లో మనం ఎంత పని చేసినామో మీరే చూసినారు. అంత పని చేసినాం కాబట్టే చరిత్రలో మీకు మనం మర్చిపోతాం. అప్పుడప్పుడు మనకి ఏంటంటే తెలంగాణలోకి మన డబ్బా మనం కొట్టుకుంటే అలవాటు ఎక్కువ ఉండదు. మనకు వేరే డప్పు కొట్టే ఛానళ్ళు లేవు, పేపర్లు లేవు. మరి మన డబ్బా మనం కొట్టుకోకపోతే ఇంకోరు కొట్టరు. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మన విజయాలు సామాన్యం కాదు. 2015లో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు ఒక్కసారి తిరిగి చూడండి. ఆ రోజు 100 సీట్లు సాధిస్తామని నేను అంటే చాలామంది నవ్వారు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారే డైలాగ్ కొట్టిండు, మీరు 100 కొడితే నేను రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు. సరే చేయలే, అది వేరే విషయం. కానీ ఫస్ట్ టైం చరిత్రలో 150 సీట్లుంటే 99 సీట్లు సాధించి ఆ రోజు ఒక కొత్త చరిత్రను, కొత్త రికార్డు సృష్టించింది టీఆర్ఎస్. నిజంగా చెప్పాలంటే జాంబాగ్ ఆనందేడవా ఉన్నాడా, ఈయనే ఉన్నాడు. ఇది కూడా గెలిచినాం మనం. సరే తనకి పేరే కత్తుంది కానీ కూర్చో 5 ఓట్లతో నువ్వు, అది కూడా వాళ్ళు బతిమలాడితే విడిచిపెట్టినాం, ఆయనతో అయింది. లేకపోతే సెంచరీ కొట్టినట్టే జరిగింది అది. తర్వాత 2018 ఎలక్షన్స్ వచ్చినాయి, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏం విజయం అది. మనకు హైదరాబాద్లో స్వీప్ చేసినాం. మళ్ళా 18లో, మళ్ళీ 20లో మళ్ళీ జిహెచ్ఎంసీ వచ్చింది. మళ్ళీ గెలిచినాం, సొంతంగానే గెలిచినాం. ఎవరి అవసరం లేకుండానే, ఎవరి మద్దతు లేకుండానే మళ్ళా గెలిచినాం. ఏ పార్టీకి రికార్డు లేదు. 2 సార్లు కార్పొరేషన్ స్వీప్ చేసిన పరిస్థితి లేదు. 18లో అఖండమైన మెజారిటీ, 23లో నిజంగా చెప్పాలంటే ఒక ఆశ్చర్యం అది నాకు కూడా. ఓఆర్ఆర్ లోపల మొత్తం గులాబీ జెండానే ఎగిరింది. ఒక్క సీటు కూడా కాంగ్రెస్కు రాలే ఓఆర్ఆర్ లోపల. ఏమున్న వాళ్ళ డ్రామాలు, వాళ్ళ మాయమాటలు అంతా బయటనే నడిచినాయి. హైదరాబాద్లో మీరు కొద్దిగా తేజ్ కాబట్టి నమ్మలే, కాంగ్రెస్ దొంగలు వీళ్ళని చెప్పి నమ్మలే మీరు. అదే బయట మోసం జరిగింది. పాపం రైతులు, మరి పెన్షనర్లు, పిల్లలు మోసపోయినారు. అరిచేతుల స్వర్గం చూపెట్టి అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని చెప్పి కథలు చెప్తే పాపం నిజంగా వాళ్ళ తప్పు కాదు, మనమే చెప్పుకుంటూ ఫెయిల్ అయినాం. హైదరాబాద్లో ఫెయిల్ కాలే, మనం సూపర్ హిట్ అయినాం. హైదరాబాద్లో కాంగ్రెస్కి ఒక్క సీటు రాలే. అడ్డిమారు గుడ్డి దెబ్బల గోషామాయలు బీజేపీకి వచ్చింది. అది అమ్మతో చెప్తున్న అడ్డిమారు గుడ్డి దెబ్బనేది. అక్కడ మనం క్యాండిడేట్ పెట్టినాం, ఒక ఆయన దొంగెళ్ళిండు, ఆఖరికి పారిపోయిండు. కాబట్టి పోయింది. కానీ లేకపోతే మీరు చెప్పినట్టు ఇంటే ఆ రోజు బరాబర్ గోషామాలు కూడా కొట్టి కాంగ్రెస్కు బీజేపీకి స్థానమే లేదు హైదరాబాద్లో అనేంత కథ వాస్తవంగా ఉండే. దురదృష్టం ఒక సీటు అటు పోయింది. తర్వాత ఉప ఎన్నిక వస్తే కంటోన్మెంట్లో ఓడిపోయింది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే 2023 డిసెంబర్ నాటికి ఈ రోజుకు ఇప్పుడు మల్లారెడ్డి సాబ్ చెప్పింది ఉత్తగానే చెప్పలే. ఆయన చమత్కారంగా మాట్లాడతాడు, మళ్ళా నన్ను నవ్వించినందుకు అప్పుడప్పుడు చెప్తాడు. కానీ మనిషి లోతైన మనిషి.